సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు, నా మనసార నీ సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. నా మనసార నీ సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి దేవుని బిడ్డలైన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక వందనాలు. ఈ శుభవేళ కొద్దిసేపు దేవుని మాటలు విందాం. యెషయా గ్రంథంలోని ఒక వాక్యాన్ని మీ జ్ఞాపకం చేయాలని కోరుకుంటున్నాను. యెషయా గ్రంథం 55 ఈ 8వ వాక్యాన్ని జాగ్రత్తగా చూద్దాం. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇది యెహోవా వాక్. యెషయా గ్రంథకర్త తన గ్రంథంలో రాసిన ఒక మాటను జాగ్రత్తగా మనం వింటున్నాం. దేవదేవుడు నీతోనూ నాతోనూ మనతోనూ అంటున్న మాట ఏమిటంటే, నా తలంపులు వేరు, మీ తలంపులు వేరు. మీ తలంపుల లాంటి తలంపులు నావి కావు, మీ తలంపుల కంటే నా తలంపులు ఎంతో ఉన్నతమైనవి అంటూ దేవుని తలంపుల గురించి చాలా స్పష్టంగా మాట్లాడుతూ వచ్చాడు. ఈరోజు మనం నేర్చుకోవలసిన పాఠం, వినాల్సింది ఏమిటంటే, మన తలంపుల అవసరమా, మనను సృష్టించి మనకు అన్ని అవసరాలు తీరుస్తూ మన గురించి ఒక ప్రణాళిక కలిగిన దేవుని తలంపుల అవసరమా? చాలాసార్లు దేవా నీ తలంపులే జరిగించయ్యా అంటూనే ఉంటాం. మరలా పక్కకు వచ్చాక నా తలంపుల ప్రకారం ఇది జరిగితే ఎంత బాగుంటుంది, నా ఊహను బట్టి ఇలా జరిగితే బాగుంటుంది అంటూ మనుషులు మరలా తన సొంత తలంపుల పైన మనసు నిలుపుతూ ఉంటారు. ఈరోజు నేను మీకు చెప్పగలిగిన మాట ఏమిటంటే, నీ తలంపుల కంటే దేవుని తలంపులు ఉన్నతమైనవి గనక నీ పట్లైనా నీ పిల్లల పట్లైనా దేవుడు బలమైన కార్యాలు చేయగలిగిన వాడు, చేస్తాడు కూడా. అందుకని మనం నేర్చుకోవలసింది, నా పట్ల, నా కుటుంబం పట్ల, నా పిల్లల పట్ల నీ తలంపులే నెరవేర్చబడును గాక అని మనం అందరం చెప్పగలగాలి. దేవుని తలంపులు ఎలా ఉంటవి? ఆయన తలంపుల గురించి కొన్ని ఆలోచన మీకు జ్ఞాపకం చేస్తే, మొట్టమొదటగా ఒక పడవ ప్రయాణం మన జీవితంలో గొప్ప సందేశాన్ని ఇస్తుంది. మత్తయి సువార్త 14వ అధ్యాయంలో ఒక వాక్యాన్ని మీ జ్ఞాపకం చేయాలని కోరుకుంటున్నాను. 22వ వాక్యం. వెంటనే జనసమూహములను తాను పంపివేయనంతలో తన శిష్యులు తన దోణి ఎక్కి తనకంటే ముందుగా వెళ్ళాలని. విన్నారు ఇక్కడ ఈ మాట. మార్కు సువార్తలోకి వెళదాం. మార్కు సువార్త 4వ అధ్యాయము 35, 36. ఆ దినమే సాయంకాలమైనప్పుడు ఆయన అద్దరికి పోదుమని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయనను ఉన్న పాటన చిన్న దోణిలో తీసుకొని పోయిరి. ఒకసారట ఆయన అద్దరికి వెళదాం అనే ఒక ప్రస్తావించి అద్దరికి వెళదాం బయలుదేరండి అని చెప్పి అక్కడ సాయంకాలం అయినప్పుడు అద్దరికి పోదామని వారితో చెప్పగా జనులను పంపివేసి పడవను సిద్ధం చేసి యేసును తీసుకుని వెళ్ళారు. తన శిష్యులతో చెబుతున్న మాట ఇది, ప్రజలతో చెప్పే మాట కాదు. అద్దరికి పోవడం అనేది ఒక ప్రయాణమని, అద్దరికి వెళ్ళి తీరాలి అని, అది అవసరమని వీళ్ళకి పాఠం నేర్పాలనుకున్నాడు ఆయన. సరే, చిన్న దోణి తీసుకుంటే బయలుదేరి వెళ్ళారు. వెళ్ళాక విచిత్రం ఏంటంటే, ఆ ప్రయాణం సాగుతూనే ఉందండి. కొద్ది దూరం వెళ్ళకమునిపే 2 కార్యాలు ఆ పడవలో జరిగాయి. ఒక కార్యం ఏంటంటే ఆయన నిద్రపోవడం, రెండో కార్యం ఏమిటంటే తుఫాను రావడం. ఈ 2 ఆ పడవ మీదకే వచ్చాయి. ఏ పడవ మీదకే? అద్దరికి పోవలసిన ప్రయాణం చేస్తున్న పడవ మీదకే వచ్చాయి. ఎందుకని? ఒకసారి ఆగి ఆలకిస్తే ఆయన తలంపులేమిటో నీకు అర్థం కావాలిగా, ఆయన తలంపులేమిటో నాకు అర్థం కావాలిగా.
ఆయన తలంపులు మనం గుర్తించగలగాలి అనుకుంటే ఈ పాఠాలు మనకు అవసరం. అద్దరికి పోవుట, ఇది చాలా జాగ్రత్తగా మీరు గమనించాల్సిన విషయం. తీరా అక్కడ ప్రయాణం వెళితే ఆ ప్రయాణంలో అలలు కొడుతుంది, భయంకరమైన తుఫాను చెలరేగింది, భయానకమైన పరిస్థితులు. వీళ్ళు ఏం చేయాలో అర్థం కాక నెమ్మదిగా వాడు చేసిన పని ఏమిటంటే నీళ్లు తోడడం. ఎన్ని చేయాలో అన్నీ చేశారు. ఎన్ని చేసినా వారి జీవితంలో అనుకూల పరిస్థితి కలగల. ఆ తరువాత వాళ్ళ పయనం సాగిందండి. నెమ్మదిగా ఆయన నిద్రపోయినట్టుగా ఉంటే వీళ్ళు తోడి చివరికి ఆయన దగ్గరకు వెళ్ళి, అయ్యా మేము చాలా వేదన పడుతున్నాం, చింత లేదా నీకు అంటూ ఆయన లేపితే, ఆయన లేపి ఆ లేపిన మరుక్షణం అలాగ వాళ్ళ ముఖాలు చూచాడు, నెమ్మదిగా సముద్రాన్ని చూచాడు. వెంటనే ఆయన అన్న మాట ఏమిటో తెలుసా? ఎందుకు సందేహపడుతున్నారు అని చెప్పి వెంటనే వాళ్ళతో చక్కని మాట చెప్పాడు. 39 చదువుదాం. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మళమాయను. నెమ్మదిగా లేచాడట, ఇరువును చూచాడట. వీస్తున్న గాలిని, పొంగుతున్న సముద్రాన్ని చూచాడు. ఇదిగో వికార రూపంతో ఉన్న వ్యక్తుల్ని చూచాడు. వెంటనే ఆయన ఒక చక్కని మాట అన్నాడు. ఏమన్నాడు? గాలిని గద్దించి నిమ్మళమై నిశ్శబ్దమై ఓరకుండము అని అనగానే ఆ మాట వినబడిందట. సముద్రం ఎక్కడికక్కడే పొంగేది ఆగిపోయిందట. నెమ్మదిగా వీచే గాలి నిలబడిపోయిందట. వీళ్ళంతా ఒకరి ముఖం ఒకరు చూసుకుని ఆశ్చర్యపడుతున్నారు. ఇదేమిటి? ఈయన నోటి మాట విడుదల చేయగానే తరంగమేమో అణిగిపోయిందా? అంత వేగంగా వచ్చే గాలి ఏమో నిలిచిపోయిందా? ఇంతకీ ఆయన ఎందుకు చెప్పినట్టు, ఎందుకు తుఫానులో పెట్టినట్టు? ప్రతి తుఫాను మనకు ఒక పాఠం నేర్పుతుంది. ప్రతి కష్టం మనకు ఒక లేఖనం నేర్పుతుంది. ప్రతి ప్రయాణంలో ఏ గరుకు వచ్చినా అది మనకు పాఠం నేర్పేదే కానీ మనల్ని నాశనం చేసేది మాత్రం కాదు. అందుకని ఈ మాటలు వింటున్న సహోదరులారా, ఆ అద్దరికి వెళ్ళే వాళ్ళు ఈ వాక్యాన్ని మనసులో పెట్టుకొని, ఆయన అన్న మాట ఇప్పుడు నేను జ్ఞాపకం చేస్తాను. నన్ను నమ్మిన వారు, నన్ను విశ్వసించిన వారు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారు. ఇప్పుడు శిష్యులకు నేర్పిన గొప్ప పాఠం ఏంటో తెలుసా? ఆయన గద్దిస్తే ఆగిపోయాను, అణిగిపోయాను. అద్దరికి వెళ్ళే క్రైస్తవులకి యేసు ప్రభు ఇచ్చిన దివ్య సందేశం. నాకంటే గొప్ప కార్యాలు మీరు చేయాలిగా. నాకంటే మీరు గొప్ప కార్యాలు చేయాలి అనుకుంటే ఇదిగో నేను పలికిన పలుకులే మీరు పలకాలి. విశ్వాస యాత్రలో మరో చక్కని సందేశం వినబడుతుండగా మన మాటను వినియోగిస్తున్నామా? మన మాటే మనకు విజయం. అద్దరికి వెళుతున్న వారలారా, పరలోకానికి సాగుతున్న వారలారా, ఈ లోకపై నుంచి పరలోకంలో అడుగు పెట్టబోతున్న వారలారా, మీ జీవితంలో దేవుడు నేర్పే మొదటి తలంపు, మొదటి ఆలోచన, ప్రయాణం ఏమిటంటే మీ వాక్కు ద్వారా మీకు జయము కలగాలి. నీ నోటి మాట నీ ఇంటిని నిశ్శబ్దంగా ఉంచగలిగింది. నీ నోటి మాట సాతానికిని లయపరచగలిగింది. నీ నోటి మాట ప్రశాంతతను కలుగ చేయగలిగింది. ప్రతి సమస్యను నా నోటి మాట ద్వారా నేను నిమ్మళపరచాలి అనే ఒక ఆలోచన మీకు కలగాలి. ఇక్కడ రాస్తున్న మాట నిశ్శబ్దమై ఓరకుండు అనే మాట యేసు ప్రభు నోట్లో బయలుదేరింది. అదే మాట మీ నోట బయలుదేరునగాక. అంటే ప్రభు తన మాటను మీకు అప్పగించాడుగా. ఆయన తలంపేవుడు తెలిసి నేను కొంతకాలం ఉండి వెళ్ళిపోతా, మరలా వచ్చేందుకు నివాసాలు కట్టడానికి అక్కడికి వెళ్ళి నివాసాలు కట్టి తిరిగి వస్తా. మరి ఈ లోపు వీళ్ళంతా ఈ పరిచయలో సాగాలి కదా. నాకంటే గొప్ప కార్యాలు వీళ్ళు చేయాలి. అందుకని యెషయా గ్రంథం 52వ అధ్యాయం 16వ వాక్యంలో అనుకుంటా చాలా తేటగా, నా మాట నీ నోటను ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పుతాను. వాక్యం తీసిన వాడు చదవండి. నీ నోట నా మాటను ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పుతాను. అద్దరికి వెళుతున్న సహోదరులారా, ప్రభు ద్వారా విమోచించబడి పరిశుద్ధమైన జనాంగంగా బ్రతుకుతూ ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తున్న సహోదరులారా, ఈరోజు అద్దరికి వెళుతున్న మీకు ఆయన నేర్పే ఒక ఉన్నతమైన ఉద్దేశం, ఆయన ఉన్నతమైన తలంపు, ప్రణాళిక ఏమిటంటే, సముద్రమా నిశ్శబ్దంగా ఉండు, సింహమా నిశ్శబ్దంగా ఉండు, సమస్యలారా మీరు నిశ్శబ్దంగా ఉండండి అని చెప్పగలిగిన జీవం కలిగిన మాట మీ నోట ఉండునుగాక. ఈ రోజున నీ ఇల్లు రణరంగంగా ఉందా? నీ వ్యాపారం దివాళాగా ఉందా? నీ వ్యవసాయం గాలి కొట్టుకుపోయినట్టు ఉందా? నీ బిడ్డల భవిష్యత్తు తెగిపోయిన గాలిపటంలాగా తెరచిరిగిన పడవలాగా ఉందా? ఏమీ కంగారు పడనక్కరలా.
సమస్తాన్ని కట్టగలిగింది, నిలబెట్టగలిగింది, కార్యం జరిగించగలిగిన, జీవం కలిగిన దేవుని మాట మీ నోట దేవుడు పెట్టాడు. ఆ మాటను బట్టి నీవు నిశ్శబ్దముగా ఉండు అని చెప్పగలిగేట్టుగా నీవు ఆయన సన్నిధిలో నడవగలగాలి. దానికి నువ్వు చేయాల్సిన పని ఏమిటో తెలుసా? ఆయన చేతి నీడలో ఉండాలి. ఆయన చేతి నీడలో ఉంటే నీ ప్రతి మాట దీవెనకరంగా ఉంటుంది. ఈ మాటలు వింటున్న సహోదరులారా, దేవుని చేతి నీడనే క్రమంలోను, సంఘ నడిపింపులోను, పరిశుద్ధాత్మ నడిపింపులోను, దిద్దుబాటు అనుభవంలోను, దేవుని ఎదుట సరిచేసుకునే అనుభవంలోను, ఆయన ఉపదేశ క్రమానికి తగ్గట్టుగా ఆయన చేతి కింద నీవు ఉంటే జరిగేది ఏమిటో తెలుసా? నువ్వు పలకగానే నీ ఇంట్లో చెలరేగిన తుఫానైనా, నీ కుటుంబాల్లో చెలరేగిన సమస్య అయినా అంతా నిశ్శబ్దంగా మారబోతుంది. అద్దరికి వెళుతున్న వారికి గొప్ప సందేశం ఏమిటంటే, మీ తలంపులు ఏమిటంటే తుఫాను లేకుండా నడవాలి. మీ తలంపులు ఏమిటంటే ఒళ్ళు అలవకుండా సాగాలి అని. మీ తలంపులు ఏమిటంటే నెమ్మదిగా రేవు చేరి మా పనులు మేము చేసుకోవాలని. కానీ అద్దరికి వెళుతున్న వారలారా, నా తలంపు ఏమిటో తెలుసా? పడవ మీద దాటేవాళ్ళగా, ప్రశాంతతలో నడిచేవాళ్ళలాగా మీ పైన సాగాలని నేను కోరుకోవటంలా, నా సృష్టి పైన మీరు అధికారం కలిగిన వ్యక్తుల్లాగా వ్యవహరించాలి. నా సృష్టి మీద నీ మాటలు వినియోగించగలగాలి. సమస్తమైన సాతాను క్రియలను లయపరిచేటట్టుగా నేనుంచిన మాట మీ జీవితంలో శక్తివంతంగా విడుదల చేయబడునుగాక. అది ఆయన సంకల్పం. రెండో మాట, మత్తయి సువార్త 14వ అధ్యాయం తుఫానుకు వద్దాం. అక్కడేం జరిగిందంటే నేను చెబుతాను, బాగా వినండి. మొత్తం మీద వీళ్ళని బలవంతం చేస్తే ముందుకు వెళ్ళారు శిష్యులు. యేసు అన్న పడవ, యేసు లేని పడవ రెండవది. బలవంతాన వాళ్ళని నడిపిస్తే ముందుకు వెళ్ళిపోయారు. ముందుకు వెళ్ళి కొంత దూరం వెళ్ళేదానికి అదిగో రేవు కనపడతానే ఉంది. ఆ రేవులోకి వెళ్ళిపోతామని అనుకుంటూ ఉండగానే తుఫాను వచ్చేసింది. నెమ్మదిగా పడవ అడ్డం తిరుగుతూ ఉంది. ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేశారు. ఇది మన జీవితానికి మరో మెట్టు. చాలాసార్లు మనం కూడా దేవునిలో సాగుతూనే ఉంటాం, కానీ రకరకాల తుఫాన్లు వస్తూ ఉంటాయి, రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి. బైబిల్లో విశ్వాసులకి 7 రకాలైన బలహీనతలు ఉంటాయట. ఈ మత్తయి సువార్తలో కొన్ని ఏమిటో తెలుసా? భయపడుట అనేది ఉంది, చింతించుచు అనే మాట ఉంది, రేపేం తింటామని చింత ఉందట, ఈ భయంకరమైన తుఫానులో మనుషులను చూసి భయపడటం ఉందట. ఇవన్నీ మనం ఎరిగిన సత్యాలే. అయినా మరలా పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతుండగా, జాగ్రత్తగా ఆలకిస్తుండగా, ఈ లోపు యేసు ప్రభు కొండ మీద ప్రార్థన చేసుకుని ప్రార్థన ముగించి, అయ్యో నా పిల్లలు తుఫాన్లో వెళుతున్నారు కదా అని చెప్పి ఆయన ఏం చేశాడో తెలుసా? అదే జాబున సముద్రం మీద నడిచి రావడం మొదలుపెట్టాడు. సముద్రం మీద నడిచి రావడం మొదలుపెట్టగానే వీళ్ళ ఆ భయంకరమైన భయం, తుఫాను భయం ఒక పక్క, రేవు చేరలేమనే భయం ఒక పక్క, మరణిస్తున్నామనే భయం ఒక పక్క, ఇన్ని తోడు చేసుకుంటే ఇది జాలదా అన్నట్టు దయ్యం ఒకటి ఎదురయ్యింది. యేసు ప్రభును చూడగానే భూతమని భయపడి భయంకరంగా కేకలు వేశారు. కేకలు వేయగానే జరిగిన చరిత్ర ఏమిటో తెలుసా? భయపడబాకండి, మీరు ఊరకుండండి, నేనే మీ బోధకుణ్ణి అని చెప్పాడు. ఆ మాట వినగానే ఎంత సంబరపడిపోయారు. విచిత్రమైన అనుభవం ఏంటో తెలుసా? అందులో ఒక వ్యక్తి నోరు తెరిచి మాట్లాడాడు. ఏం మాట్లాడాడు? నీవే అయితే ప్రభువా, చదవండి ఆ మాట. పేతురు ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు వచ్చుటకు నీవే అయితే అని ప్రభువుని పలకరించి, నేను నీళ్ల మీద నడవాలని కోరుకుంటున్నాను. నా దేవుడు ఎంత గొప్పవాడండి. అవును, వెంటనే ఆయన అన్నమాట ఏమిటి తెలుసా? రా అని పిలవగానే అతడు నీళ్ల మీద నడవడం మొదలుపెట్టాడట. ఇంతకాలం చరిత్రలో ఎప్పుడైనా నీళ్ళ మీద నడవడం అనే చరిత్ర చూసామా? మనం నీళ్ళలో అడుగు పెడితే మునిగిపోతాం, ప్రవాహంలో అడుగు పెడితే కొట్టుకుపోతాం. కొన్నిసార్లు నివాసాలు, పట్టణాలు, భవనాలు అంతా కొట్టుకుపోతూనే ఉంటాయి. నీటి ప్రవాహం ముందు ఏదీ ఆగదు. కానీ ఇప్పుడు యేసు ప్రభు ఆలోచన ఏమిటో తెలుసా? నేను నా శిష్యుల గురించి ఒక ఉన్నతమైన తలంపు కలిగి ఉన్నాను. ఏమిటా తలంపు అంటే, కొట్టుకుపోతున్న ఈ ప్రవాహం, ఈ నీటి మీద వాటన్నిటి పైన నా పిల్లల అడుగు ఉండాలి, వాటి మీద నా పిల్లలు నడవగలగాలి. నా దేవుని తలంపు ఏమిటో తెలుసా? నువ్వు ప్రవాహంలో కొట్టుకుపోవాలని కాదు ఆయన ఆలోచన,
ప్రవాహం మీదే నీవు నడిచేటట్టుగా నీ పాదములను నా దేవుడు స్థిరపరచునగాక. మరి ఈ రోజున నీళ్లు రాగానే కంగారు పడిపోతున్నాం, ప్రవాహం రాగానే కంగారు పడిపోతున్నాం. చరిత్ర తిరగబడుతున్న రోజు, ఆయన ఉన్నతమైన తలంపులు నీ పట్ల నెరవేర్చబోతున్న రోజు. 18వ కీర్తనలోకి వెళితే వాక్యాన్ని జాగ్రత్తగా గమనిద్దాం. కీర్తనకారుడు రాసిన 18వ కీర్తనలో 16వ వాక్యం చదువు. ఉన్నత స్థలము నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొని మహాజలరాశులలో నుండి ఆయన నన్ను తీశాను. ఈ 18వ కీర్తన బాధల మధ్యలో రాసిన కీర్తన. ఈ 18వ కీర్తనలో అయ్యా సమస్యలు నాకు ఎక్కువైపోయాయి, తరుముతున్నాయి అయ్యా, ముంచేస్తున్నాయి అయ్యా, నన్ను తలెత్తుకొనివ్వకుండా చేస్తున్నాయ్యా అంటూ వేదన పడి మునిగిపోతా ఉంటే ఎలుగెత్తి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడట. ప్రార్థన చేసిన వెంటనే దేవుడు తన చెయ్యిని చాపి మహాజలరాశులలో నుండి అతనిని తీసి అతని పాదములు చక్కని స్థలములో, విశాలమైన స్థలములో నిలవబెట్టాను అని కీర్తనలో మనం చదువుతున్నాం. ఈరోజు ఈ మాట వింటున్న సహోదరులారా, మన ఔన్నత్యం ఏమిటో, మన గొప్పతనం ఏమిటో, యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడిన మన జీవితంలో ఆయన ఎంత ఔన్నత్యాన్ని మనకు కలుగ చేశాడు. ఏదో గుడికెడుతున్నాం, కార్యాలు జరుగుతున్నాయి అని అనుకోవడం మాత్రమే కాదు. ఈ రోజున దేవుని తలంపులు నీకు తెలిసి ఉండాలి. క్రొత్త నిబంధన విశ్వాసులకి, క్రొత్త నిబంధన చరిత్రలకును యేసుతో నడిచే వారికి ఇచ్చిన గొప్ప భాగ్యం ఏమిటో తెలుసా? మీరు ప్రవాహాల్లో కొట్టుకుపోతుంటే నేను చెయ్యి చాపి తీస్తాను అని అనలా. ఈ ప్రవాహంలో కొట్టుకుపోయే వాళ్ళగా మీరు ఉండాలని నేను కోరుకోవడం లేదు, కానీ ఆ జలరాశుల మీద మీరు ఎక్కి నడిచే వాళ్ళై ఉండాలి. ఏ ప్రవాహమైనా రాని ఆ ప్రవాహాలన్నిటి మీద మీ పాదము పైనే నిలుచునగాక. ఈరోజు దేవుని తలంపులేమిటి? అయ్యా తుఫాన్లో తప్పించేయి ప్రభువా, నన్ను వెంటనే రేవు చేర్చేయి ప్రభువా అనేది మన ఆలోచన. కానీ ఆయన ఆలోచన ఏమిటో తెలుసా? వ్యక్తిగత జీవితపు అనుభవాల్లో తుఫానుల మీద మీరు నడవగలగాలి, అందుకు నేను తుఫానును సిద్ధం చేస్తున్నా. అగ్ని గంధకాలు మంటలు రేగేట్టుగా చేస్తాను, వాటి మీద మీరు నడవగలి కాలకుండా బయటికి రావాలి. దేవుని తలంపు ఎంత గొప్పదండి. మన తలంపులు ఎంతసేపు రోగం రాకుండా, కడుపు ఉబ్బకుండా, కష్టాలు లేకుండా, కన్నీళ్ళు రాకుండా మన పయనం సాగాలి. ఎంత ప్రార్థన చేస్తామో దాని కొరకు. నా ప్రాణప్రియుడిని యేసును బట్టి బ్రతిమలాడుతున్నాను. మీరు ఎలాంటి తలంపుల్లో ఉన్నారు? కొన్నిసార్లు మన కుటుంబాల్లో వివాహాలు ఆలస్యమవుతూ ఉంటాయి. ఆలస్యమైన వెంటనే దేవుని మీద సనగడం మొదలు పెడతాం. కొన్నిసార్లు మన విషయంలో ఇల్లు కట్టుకోలేని పరిస్థితుల్లో కంగారు పడతాం. కానీ నేను చెప్పే మాట ఏమిటో తెలుసా? మీరు ప్రార్థన చేయండి. ఏదైనా వ్యర్థమవుతుందేమో కానీ ప్రార్థన వ్యర్థం కాదు. మరో విచిత్రం ఏమిటో తెలుసా? మనం చేసే ప్రార్థన ఆలస్యమైనప్పుడల్లా మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుడు ఏదో పెద్ద పని మీదే ఉన్నాడు. నా ప్రాణప్రియుడైన యేసును బట్టి బ్రతిమలాడుతూ దండం పెట్టి మీ అందరికీ నేను చెప్పగలిగిన మాట, ఆలస్యమైన వెంటనే దేవుడు తన ప్రణాళికలు పెద్దగా ఉంచాడు గనక అది పూర్తవగానే మనకు మేలే జరగబోతుంది. కొన్నిసార్లు దేవుడు కొన్ని కార్యాలు చేసినప్పుడు నా ఇంట్లోనేనా, నాకేనా, నా పిల్లలకేనా, నా వ్యాపారానికైనా, నాకేనా ఈ ఆలోచనలు ఇట్లా చేశాడు? కంగారు పడబాకు. దేవుని తలంపులు ఉన్నతవిగా ఉంటవి. ఆశీర్వాదకరమైన అనుభవాల కొరకు కనిపెట్టే అనుభవం నీ ఉండి తీరాలి. ఈరోజు ఆయన మరలా చెప్పేది ఏమిటో తెలుసా? ప్రవాహాలు కొట్టుకుపోయే వాళ్ళగా మీరు ఉండకూడదు. ప్రతి ప్రవాహం మీద, సముద్రాల మీద, సమస్యల మీద మీరు అడుగులు వేస్తూ నడిచే వారిగా ఉండాలి. దేవునికే మహిమ కలుగునగాక. ప్రతి సమస్య మీద నీ అడుగు పైనే ఉండునగాక. అనారోగ్యమైన, ఇరుకులైన, వేదనైనా, కలవరమైన ఏదైనా కానీ ప్రతి దాని మీద నీ చెయ్యి పైన ఉండాలి, నీ పాదమే పైన ఉండాలి. మూడో మాట చెబుతాను. ఆయన ఉన్నతమైన తలంపులు ఏమిటి అంటే, మీరు చాలాసార్లు బైబిల్లో చదివారు. ఒక మాట జ్ఞాపకం చేస్తాను, మీరు రిఫరెన్స్ చదవండి. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. దేవుడు ఆ మాట మరలా జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ రోజున దేవుని తలంపు ఏమిటి అనేది ఆలోచిస్తున్నా. మూడవ తలంపు ఏమిటంటే, మీరు లోకానికి ఉప్పుగా ఉండాలి. ఉప్పు అనగానే మీలో చాలామందికి తెలుసు, అది ఏ వస్తువునైనా బాగు చేసేదే కానీ పాడు చేసేది కాదు. నువ్వు సంఘానికి ఎవరో తెలుసా? నీ కుటుంబానికి నువ్వు ఎవరో తెలుసా? నీ పేరే ఉప్పు. ఉప్పు అంటే అర్థం ఏమిటయ్యా అంటే, నేను బాగు చేసేవాడినే కానీ పాడు చేసేవాడిని కాను. ఒక బాగు చేసేవాడిని మందిరంలో పెట్టామనుకో, అంతా బాగవుతుందిగా. బాగు చేసేవాడిని
నమ్మకమైన పనిలో పెట్టామనుకోండి, అంతా బాగైనట్లేగా. ఇప్పుడు నువ్వెవరో తెలుసా? ఇదివరకులాగా ఏదో బతుకుతున్నాను, 4 కానులు సంపాదిస్తున్నాను, పైన సాగిస్తున్నాను కాదుగా. నీ పేరే ఉప్పు. నేను ఎక్కడున్నా అనేకులకు దీవెనకరంగా ఉండాలి, అనేకులను క్షేమం కలుగు చేసేవాడిగా ఉండాలి. బైబిల్ లేఖలలో ఏమిట బయలుదేరి ఒక పట్టణానికి వెళ్ళాడట. ఆ ఊళ్ళో వాళ్ళంతా అన్నది ఏమిటో తెలుసా? క్షేమము కలుగు చేసేవాడు ఇక్కడికి వచ్చాడు. నీ పేరే క్షేమం, నీ పేరే రుచి, నీ పేరే ఆశీర్వాదం. నీవెక్కడుంటే నిన్ను బట్టి నీ వాళ్ళంతా బాగుపడుదురుగాక. మరి నువ్వు అనేకులను బాగుపడే వ్యక్తిలాగా ప్రవర్తిస్తున్నావా? అయితే నీ పేరు ఉప్పు. ఒకవేళ బాగు చేయడం కంటే చెడగొడుతున్నావా? నువ్వు చెడిపోతూ అనేకులను చెడగొడుతూ ఉంటే నా పేరు ఉప్పు అని నువ్వు రాసుకున్నా, నా పేరు క్రైస్తవుడని చెప్పుకున్నా, సంఘం పెద్దదనుకున్నా, బైబిల్ పెద్దదైనా అంతా వ్యర్థం 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 అనే బైబిల్ బోధిస్తూనే ఉంది. మరి ఈ రోజున అనేకులకు ఉప్పుగా మనం బ్రతకాలి కదా, అనేకులకు రుచి కలగాలి. యేసు ప్రభు నిన్ను ఒక ఉప్పుతో పోల్చి లోకానికి నీ ఉప్పు అయి ఉండాలి అని చెబుతూ వచ్చాడు. మరి ఆ మాట విన్నాక ఉప్పులాగా మనం బ్రతకగలుగుతున్నామా? మన వ్యక్తిగత జీవిత అనుభవాలలో ఉప్పులాంటి సారం కలిగిన వాళ్ళమై ఉండాలి. ఉప్పుకి ఎప్పుడైనా సూర్యరశ్మి వలనే రూపం కలుగుతుంది, అగ్ని ద్వారానే కార్యం జరుగుతూ ఉంది. మరి ఇన్ని సంవత్సరాల మందిరాలకు వచ్చారు కదా, ఎంత వాక్యం పైనుండి కుమ్మరించబడింది. దేవుని వాక్య పేరుగు నీ మీద పడ్డాక నువ్వు చక్కని ఉప్పులాగా రుచిగలిగిన వ్యక్తిలాగా అనేకులకు దీవెనకరంగా మారగలిగావా? ఎంత వాక్యం విన్నా ఇంకా చేదైన వేరు మలుస్తూనే ఉంటే, ఎంత వాక్యం విన్నాక నీలో ఓర్పు నశిస్తూ ఉంటే, ఎంత వాక్యం విన్నాక నువ్వు ఇతరుల పట్ల ప్రేమను కనపరచలేకపోతే, ఎంత దేవుని కృప వాక్యం విన్నాక శోధన రాగానే ఒరిగిపోతే, నీ జీవితంలో సహనాన్ని కోల్పోతే, దండం పెట్టి చెప్పగలిగిన ఖచ్చితమైన మాట, మీరు లోకానికి ఉప్పు అయి ఉన్నారు గనక మీ వలన ఒకరు చెడిపోవటం కంటే బాగుపడుదురుగాక. అన్నిటికంటే విశేషం ఏమిటో తెలుసా? అది ఎక్కడ ఉన్నా వారికి మేలే చేస్తూనే ఉంది. బైబిల్లో కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. మోషే తన జీవితంలో వారి మేలు కోరట తాను తీర్మానం చేసుకున్నాడట. అల్పకాల పాపభోగములు అనుభవించడం కంటే కూడా దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుడే మేలు అని ఇంచుమించు 40 ఏళ్ల పాటు వాళ్ళతో పయనం సాగిస్తూ వచ్చాడు. మోషే ఉన్నంతకాలం వాళ్ళకి ఏం జరిగింది మీకు తెలుసు కదా. కోపపడ్డారు, అలిగిపోయారు, నీళ్లు లేవన్నారు, మారా అన్నారు, తిండి లేదన్నారు, ఎప్పుడు ఇదేనా తిండి అన్నారు. ఎన్ని రకాల మాటలు మాట్లాడినా ఉప్పు కలిగినవాడు, సారం కలిగినవాడు, ప్రభు కొరకు బ్రతికినవాడు, ఇతరులకు మేలు కోరిన మోషే నడిచి దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసేవాడు. ప్రభువా, నీరు లేక అల్లాడుతున్నారయ్యా, అయ్యా చేదుతో అల్లాడుతున్నారయ్యా, నీడలేక తల్లడిల్లుతున్నారయ్యా, కడుపు మాడుతూ ఉందయ్యా, అయ్యా వాళ్ళ కోపం చెలరేగుతుందయ్యా, నిన్ను దూషిస్తున్నారయ్యా. ఎన్నిసార్లు అడ్డుపడి దేవుని కోపాన్ని ఆపగలిగాడు. నీవు రుచికరమైన ఉప్పుగా ఉండడం అంటే దాని అర్థం కేవలం తీయని మాటలు మాట్లాడటం అని కాదు. దాని అర్థం నా ప్రాణప్రియుడిని యేసుని బట్టి బ్రతిమలాడుతూ దండం పెట్టి మీకు నేను చెప్పగలిగిన ఖచ్చితమైన మాట ఒకటి ఉంది అని అనుకుంటే దాని పేరు ఏమిటో తెలుసా? నీ వ్యక్తిగత జీవిత అనుభవాలలో అనేకులకు క్షేమం కలుగు చేసే మోషేలాగా నీ జీవితం ఉండునగాక. దేవుని దగ్గర బ్రతిమలాడి ప్రజల క్షేమం కొరకు రోధించి ఆత్మ కలిగిన వాడవై ఉందువగాక. మరి ఈ రోజున నీ వ్యక్తిగత జీవిత అనుభవాల్లో నీ ఉప్పులాగా ఉన్నావా? నీ పేరు ఉప్పు కదా. కూరలో వేసినాక ఏమవ్వాలి? కరగడం మొదలు పెట్టాలి. అంటే కరిగినప్పుడే కార్యం జరుగుతుంది. చాలాసార్లు నేటి సమాజంలో పెద్ద సమస్య ఏమిటయ్యా అంటే ఐసు గడ్డలు ఉన్నాయి. దీని అన్నిటి పేరు ఐసు గడ్డలే. కానీ కరిగిన గడ్డ ఎక్కడైనా ఉందా? కరిగిపోయిన ఐసు మొక్క ఎక్కడైనా కనబడుతుందా? ఈ రోజున ప్రభువుకు కావాల్సింది ఎవరో తెలుసా? ఇతరుల సమస్యలను పరిష్కరించడానికి కరిగిపోయే వ్యక్తులు ఇక్కడ కనబడుదురుగాక. ప్రభు కొరకు కరిగిపోగలిగిన వాళ్ళు కావాలి. అనేకులు పాప అగ్ని చేత నాశనం అయిపోతూ ఉన్నారు, భయంకరంగా నాశనపు అనుభవాల్లో ఉన్నారు. నేను సంఘంలో పెద్ద దెమ్మని, కానీ నీ వలన ఎవరికైనా మేలు జరిగిందా? ఒక వ్యక్తి రక్షించబడ్డారా? ఒక వ్యక్తి విడుదల పొందాడా? ఒక వ్యక్తికి క్షేమం కలిగిందా? ఈ రోజైనా ఈ మాటలు విన్నాకైనా నా ప్రాణప్రియుడి నిలిచిన బట్టి దండం పెట్టి చెబుతున్నా, మనం ఉప్పులాగా కరిగిపోయేవారిగా ఉందముగాక. కరగకుండా ఉండే దిమ్మలాగా ఉండడం కంటే కూడా మన ఆత్మీయ జీవితంలో గొప్ప అనుభవానికి ఇక మీదట కృపాసహితమైన మాటల చేత కరిగించబడిన నీటి ఓటలాగా అనేకులకు దీవెనకరంగా కూరలో కానీ నీళ్ళలో కానీ కలిసిపోయి కరిగిపోయిన ఉప్పులాగా మనము జీవించుదుముగాక. ఎందుకో ఈ వాక్యాన్ని చదివినప్పుడల్లా చక్కని మాట రాశాడు. అదేమిటో తెలుసా? మీ తలంపులు వేరు,
నా తలంపులు వేరు. అన్నిటికంటే నన్ను నమ్మిన వారు నన్ను వెంబడిస్తే నాకంటే గొప్ప కార్యాలు చేస్తారు. నా దేవుడు ఉన్నతమైన తలంపులతో నిన్ను హెచ్చించాడు, నిర్ణయించాడు. దేవుడు అంటున్నాడు, నాకంటే గొప్ప కార్యం నీ ద్వారా జరుగునగాక. యేసును నమ్మిన వారి ద్వారా యేసు కంటే గొప్ప కార్యాలు జరుగునగాక. అంత అధికారం, అంత కృప, అంత దీవెన మనకు అనుగ్రహించాడు. మరి నీ బతికేమిటి? నీ జీవితంలో ఎవరివో తెలుసా? నీ నోటి మాట ద్వారా సమస్తాన్ని శాసించి నిశ్శబ్దంగా ఉండు అని చెప్పడానికి ప్రభు నిన్ను నిర్ణయించుకున్నాడు. అది ఆయన తలంపు. నీ జీవితంలో అద్దరికి వెళుతున్న నీ పయనములో నీళ్ళ చేత కొట్టుకుపోవడం కాదు, నీళ్ల మీద నడవగలిగిన సామర్థ్యం కలిగిన పాదాలలాగా నీ పాదాలను నా దేవుడు స్థిరపరచబోతున్నాడు. మూడవదిగా, నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు అనేకుల్ని పాడు చేసే వ్యక్తివే కాదు, కానీ అనేకులను బాగు చేయగలిగిన వ్యక్తిలాగా ఉండాలి. అంటే నువ్వెవరవై ఉండాలో తెలుసా? ఉప్పులాగా సారం కలిగిన వాడవై నీ జీవిత అనుభవాల్లో అనేకుల మధ్యలో కరిగిపోవుదవగాక, అనేకులతో నీవు ఏకమైపోవుదవగాక. అనేకుల జీవానికి మూలంగా నీ యొక్క ప్రవర్తన, నీ సాక్ష్యం, నీ పయనం సాగి తీరాలి. అనేకులకు దీవెనకరంగా నీవు అడుగులు వేయగలుగుతున్నావా? నా ప్రాణప్రియుడిని యేసును బట్టి బ్రతిమలాడుతూ చెబుతున్నా, అటు ఉన్నతమైన ఉద్దేశం కలిగి నిన్ను ఎన్నుకున్నాడు. నీ తలంపులు ఇల్లు గడితే బాగుండు, పెళ్ళైతే బాగుండు, ఉద్యోగం వస్తే బాగుండు. నీ తలంపులను పక్కన పెట్టండి, వీటన్నిటిని జవాబిస్తాడు. అన్నిటికంటే ఆయన ఉన్నతమైన తలంపులు మీ పట్ల నెరవేర్చబడునుగాక. ఇక మీదటనైనా నేను నా వాక్కు ద్వారా జయాన్ని సాధించి నేను రేవు చేరాలయ్యా. ఇక మీదటనైనా సమస్యల మీద నడవగలిగిన వ్యక్తిలాగా నేను ఉండాలయ్యా. ఇక మీదటనైనా కదలని కరగని దిమ్మలాగా కాక అనేకులకు దీవెనకరంగా నేను ఉప్పులాగా ఉండాలయ్యా. అట్లా ఉండాలని కోరుకుంటున్నానని ఒక తీర్మానం మీరు చేయగలిగిన వాళ్ళు ఉంటే దయచేసి లేచి నిలబడి ఒక ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడను ప్రేమామడిన ప్రభు, వందనాలయ్యా. అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు. చేసిన మేలు కొరకు వందనాలు, చేయబోతున్న కార్యాల కొరకు వందనాలు. ఏనాడో మట్టిగా మారిపోవాల్సిన నా జీవితంలో నీ ఉన్నతమైన తలంపులు ఎంత గొప్పవి ప్రభువా. ఎవరెవరు తీర్మానం కలిగి తీర్మానంతో ప్రార్థనలు చేసుకుంటున్నారో అనేకుల జీవితాలు ఆశీర్వాదకరంగా ఉండేటట్టుగా బలమైన కార్యాలు జరిగించండి. ఘనమైన నీ నామానికే మహిమ కలుగునట్లు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఆ కుటుంబాల మీద నీ కనుదృష్టి ఉండాలయ్యా. ఆ కుటుంబాల మీద నీ హస్తం చాపబడాలి, వారి అవసరాలని తీర్చబడాలి. అట్టి బలమైన కార్యాలు జరిగించి నీ చేతిని చాపి వారిని ఆశీర్వదించి దీవించి నీ రాకడ కొరకు సిద్ధపరచుమని యేసు పరిశుద్ధ నామాన ప్రార్థన చేసి విన్నవించి వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన ప్రతి నెల 15వ తేదీ రాత్రి 9 గంటల నుండి హోసన్నా మందిర్ హనుమాన్ జంక్షన్ నందు జరుగును. మీ ప్రార్థనావసతుల కొరకు మమ్మలను సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ దేవదాస్ గారు, హోసన్నా మందిర్, న్యూజివీడ్ రోడ్డు, హనుమాన్ జంక్షన్, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్లు 08656242751 మరి ఒక నెంబర్ 9440772772.